హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే పాలు పోసిన సొరకాయ కూర అండి. ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: ఒక లేత సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, పసుపు, అలాగే కాంచి చల్లార్చుకున్న పాలని ఒక గ్లాస్ తీసుకోవాలి. సొరకాయ పైన ఉన్న చెక్కుని తీసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుతూ పోపు వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే కాంచి చల్లార్చుకున్న పాలని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ముందుగానే ఎందుకు యాడ్ చేయలేదంటే పాలు విరిగిపోతాయని. ఇలా పాలతో ఈ సొరకాయని బాగా ఉడకనేయాలి. అప్పుడే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీలా వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. పాలన్నీ ఇంకిపోయి ఇలా గ్రేవీలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సొరకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.